ఈ సమయాన వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేనికి స్తోత్రం కలుగును గాక. సరే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నా కాపరి అని ఎవరు రాస్తున్నారు? ఈ మాట దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు యెహోవా దావీదు కంట కాపరిగా ఉన్నాడంట. తనకు తానుగా అప్పగించుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నీ మందలో నేను ఒక గొర్రె వంటి వాడను, నీవు నాకు ఒక కాపరి వంటి వాడవు అని చెప్తా ఉన్నాడు. వాస్తవానికి దావీదు వాస్తవానికి ఎవరితనో అనంటే ఆయన గొర్రెల కాపరి. అవునా? గొర్రెలను కాయుటలో బాల్యము నుంచి ఆ పనిలోనే నిమగ్నమైపోయి ఉన్నాడు. గొర్రెలను చక్కటి మార్గాల గుండా నడిపిస్తూ, వాటికి చక్కటి ఆహారాన్ని ఇస్తూ, వాటికి చక్కటి వసతులను కల్పిస్తూ, మంచి చెడులను చూసుకుంటూ, వాటికి క్షేమాన్ని కలిగిస్తూ, వాటికి రక్షణను కలిగిస్తూ ఏం చేశాడంటే ఆ గొర్రెలకు ఒక చక్కటి కాపరిగా ఉన్నాడు. మరి అలాంటి దావీదుకి కాపరి ఎందుకు కావాల్సి వచ్చింది? గొర్రెలు కాసుకునే వ్యక్తికి ఆయనే ఒక కాపరిగా ఉన్నాడు. ఆయనకి కాపరి ఎందుకండి? అర్థమవుతుందా? ఆయన కాపురం అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ గొర్రెలకు ఆయన కాపరిగా ఉంటే, గొర్రె వంటి మనసు కలిగిన మనకు మరి ఎవరు కాపరిగా ఉండాలి? మీ నాన్న ఉంటే బాగుంటుందా? మీ అమ్మ ఉంటే బాగుంటుందా? మీ అన్నయ్య ఉంటే బాగుంటుందా? లేకపోతే మీ పెద్దమ్మ, పిన్ని, బాబాయ్లు ఏమైనా ఉంటే బాగుంటుందా? ఎవరు కాపరిగా ఉండాలి అని అంటే, గొర్రె వంటి స్వభావం కలిగిన నీకు నాకు ఒక కాపరి అవసరము. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ గొర్రెలకు ఎవరు కలిగి ఉన్నాడు? దావీదు కాపరిగా ఉన్నాడు. అయితే గొర్రె వంటి స్వభావం కలిగిన నీకు నాకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కాపరిగా ఉన్నారు. దేవుడు నీకు కాపరిగా ఉండాలి. కాపరి లేని మందలు ఏమైపోతాయి అంట? చెదిరిపోతాయి. ఈ గొర్రెలు ఏమైపోతాయో తెలుసా? కాపరి లేకపోతే అపాయాన్ని తెచ్చుకుంటాయి, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాయి, సురక్షితమైన ప్రాంతం నుంచి కీడు కలిగించే ప్రాంతాల వైపుగా నడిపించబడతాయి. చక్కటి ఆహారము కలిగిన స్థలంలో నుంచి ఎండిపోయిన ఎడారి వైపుగా నడిపించబడతాయి. చక్కటి నేల మీద ఉండవలసిన ఈ గొర్రెలు శిఖరాల మీద నుంచి రాళ్ల మధ్యల గుండా పడిపోతాయి. చెప్పాలంటే వీటికి ఏమాత్రమును కూడా రక్షణ ఉండదు. అందుకనే గొర్రెలకు ఏం కావాలా? కాపరి కావాలి. ఈరోజు మనుష్యులముగా మనం చూస్తే గొర్రె వంటి స్వభావం కలిగి ఎవరు ఏది చేస్తే, ఎవరు ఏ గుంపు ఎటు వెళితే ఆ గుంపుగా నడిపించబడే మనసులో ఆ ఆలోచనలో అనేక మంది ఉంటున్నారు. అర్థమవుతుందా? 10 మంది ఏది చేస్తే అటే వెళ్ళిపోతారు కదా. ఈ గొర్రెలు కూడా అంతే. ఒక గొర్రె కానీ 2 గొర్రెలు కానీ అటు వెళ్ళి అనుకోండి, ఒకదానమ్మట పరిగెత్తుకుంటూ అటు వెళ్ళిపోతాయి. ఒక రోజు అంట ఇలాగే గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి వాటిని చక్కటి మైదానం దగ్గర తోలాడు. అవి మేస్తా ఉన్నాయి. ఇతను అలిసిపోయి ఒక చెట్టు కింద పరుండాడు. సరదాగా అలా నడుము వాలుద్దాం అనుకున్నాడు. కానీ అలసిపోవటం వలన అతడు నిద్రలోకి జారుకున్నాడు.
ఈ గొర్రెల్లో 2 గొర్రెలు అటు వెళ్ళిపోయినాయి. మేస్తూ మేస్తూ ఆ రైల్వే ట్రాకు పక్కల ఉండేటువంటి గడ్డి పరకలను, ఆ స్వల్పంగా మొలిచిన ఆ గడ్డిని తింటూ ఉన్నాయి. చక్కటి మైదానంలో మేస్తున్నవి తింటూ తింటూ ఒక్కసారిగా అలా చూసినాయి. అరే, ఇక్కడ మనం మేస్తున్నాం, బాగా ఉంది ఇక్కడ తినడానికి. అక్కడేమో రాళ్ల మధ్యలో స్వల్పంగా ఉన్న గడ్డిని పీకుది అంటున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, అక్కడ ఇంకా రుచిగా ఉంటుందేమో, కొద్దిగా ఉన్నా కానీ. ఏంటి, అక్కడ ఇంకా రుచిగా ఉండిద్దేమో, ఈ గడ్డి బాగాలేదేమో, అందుకే ఇవన్నీ వదిలి, మమ్మల్ని అందరిని వదిలి ఆ 2 ఆ 1 అక్కడ తింటున్నాయి. ఖచ్చితంగా దాని వ్యవహారం ఏంటో తేల్చుకోవాలి, అది ఏం తింటాం, నేను కూడా అదే తినాలి అని 2 వెళ్ళి, ఈ 2తో పాటు ఉన్న గొర్రెలన్నీ కూడా వెళ్ళిపోయి తినటం మొదలుపెట్టినాయి. ఆ ట్రాక్ మధ్యలో వచ్చి మేస్తూ ఉన్నాయి. ఈలోపు దూరం నుంచి ట్రైన్ కోత వినబడుతూ ఉంది. ఈ కాపరి పండుకున్నాడు. ఈ కాపరికి ఏమీ తెలియట్లా. ఈ కాపరేమో నిద్రపోతా ఉన్నాడు. దూరం నుంచి రైలు శబ్దం వస్తోంది. గొర్రెలు దాన్ని అలక్ష్య పెట్టాయి. గొర్రెలు పట్టించుకోవడం లేదు. అయితే ఈ గొర్రెలు మేస్తూ ఉండగా ఆ రైలు వేగంగా వచ్చింది. ఒక గొర్రెకు బదులుగా అనేక గొర్రెలు ఆ లైన్లో ఉంటూ మేస్తూ ఉన్నాయి. ఆ రైలును పట్టించుకోలేదు. వేగంగా వచ్చిన రైలు ఆ గుంపంతటిని తొక్కేసింది. తొక్కితే వాటి మాంసపు ముద్దలు చింది పడ్డాయి. ఇతను నిద్రలో నుంచి నెమ్మదిగా లేచి చూసేసరికి మంద ఉండవలసిన స్థానంలో లేవు. అక్కడెక్కడో రక్తపు మడుగు, చెదిరిపోయిన గొర్రెలు, అక్కడక్కడ పడిపోయిన గొర్రెలు కనపడుతున్నాయి. అవి చూశాడు, పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యో, నా గొర్రెలు చనిపోయినాయి, నా గొర్రెలు బండి కింద పడి చనిపోయినాయి, ఎంత నష్టం కలిగింది నాకు అని బాధపడుతూ ఉన్నాడు. ఈలోపు విలేకరులు వచ్చి అడుగుతున్నారు, ఎలా జరిగింది అయ్యా ఇదంటే, అవి మేస్తూ మేస్తూ ఉండగా రైలు వచ్చి అకస్మాత్తుగా తొక్కేసిందండి, నాకు ఎలాగైనా రైల్వే వాళ్ళు న్యాయం చేయాలి అని ఏం చేస్తున్నారంట, వారిని అడగడం మొదలుపెట్టి, మాకు ఎలాగైనా మీరే న్యాయం చేయాలి అని వారిని అడుగుతూ ఉన్నాడు. కాపరి అయిన వ్యక్తి ఏం చేయాలి? గొర్రెలు ఎటు వెళ్తున్నాయో చూసుకోవాలి, పశువులు ఎటు వెళ్తున్నాయో చూసుకోవాలి. కానీ ఈయన ఏం చేశాడు? అక్కడ మేస్తేలని అలక్ష్యంగా ఉండి నిర్లక్ష్య ధోరణితో ఏం చేశాడు తెలుసా? చక్కగా చెట్టు కింద నిద్రపోయాడు. తత్ఫలితం అనేక గొర్రెలు నశించిపోయాయి. ఇది అబద్ధం కాదు, ఇది నిజంగా జరిగింది. ఇది 2007-8 ఆ సంవత్సరాల్లో జరిగింది. ఇది ఈటీవీ ఛానల్లో నేను చూసా. ఆ వార్త వచ్చింది నాకు, చూసి నేను అప్పుడు అనుకున్నా, దావీదు యెహోవా నా కాపరి అని అనడానికి గల కారణం, ఈ లోక కాపరులు అయితే ఏదో ఒక సమయంలో నిద్రపోతారేమో, ఏదో ఒక సమయంలో విశ్రాంతి తీసుకొని వదిలేస్తారేమో, కానీ యెహోవా దేవుడు అలా కాదంట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడే కాపరి ఎవరంట? ఆయన మంచి కాపరి. ఆయన మంచి కాపరి అని ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యం ఎవరైనా చదువుతారా? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. వింటున్నారా జాగ్రత్తగా? ఏమ్మా ఇటు చూడండి, మీకు దొరకపోయింది, ఇటు చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా వైపు చూడండి ఒకసారి అందరూ. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడంట. దానికి స్తోత్రం. దావీదు కూడా ఒక దినాన్ని ఏం చేశాడు అంటే, గొర్రెలు కాస్తూ ఉండగా ఒకసారి సింహం వచ్చేసింది. అమాంతన గొర్రె పిల్లను మింగేయాలని చూసింది.
అయితే ఆ సమయంలో దావీదు మరలా ఎదురుగా సింహం ఉందే, మన బలము చాలా తక్కువే అని అతను ఎప్పటికీ ఆలోచించకుండా నేరుగా వెళ్ళి ఆ సింహాన్ని ఈ దవడ ఆ దవడ పట్టుకొని ఇలా చీల్చి ఆ మేకపిల్లను బయటకు తీసుకొచ్చాడు. గాయాలు కట్టాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాన్ని సైతం చీల్చగలిగాడు. అంటే దావీదు, నేనేమైపోయినా పర్వాలేదు, నా గొర్రె బ్రతకాలి అనుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమైపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు గాయాలైనా పర్వాలేదు, నా గొర్రె నిశ్చయంగా బ్రతకాలి. అందుకు నేను నా ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టడం లేదు. సరిగ్గా ఇలాగే మన ప్రభువు కూడా అంటున్నాడు కదా, నేను నిన్ను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీ కుటుంబాన్ని ఆదరించడానికి, నీవు నా రాజ్యంలో అడుగు పెట్టడానికి నేనేం చేస్తున్నానంటే నా ప్రాణాన్ని సైతం నేను నీకు ఇచ్చేస్తున్నా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణాన్ని సైతం నేను నీకు ఇచ్చాను. అందుకే అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి పోషించుట మాత్రమే కాదు కానీ వాటికి ప్రమాదంలో నుండి రక్షించే విధానం ఉండాలి. సింహము వంటి, తోడేళ్ళు వంటి ఈ శత్రు దాడులు కలిగినప్పుడు గొర్రెలకు కాపుదలగా ఉండాలి. తన ప్రాణాన్ని సైతం లక్ష్య పెట్టక ఏం చేయాలంటే గొర్రెలను రక్షించాలి, గాయములను కట్టాలి. మన దేవుడు ఎలాంటి వాడంటే ఈ లోక సంబంధమైన కాపరులు వంటి వాడు కాదు. ఈ లోక కాపరులు ఏం చేస్తారంటే ఆ మందను కాస్తే మీకు నెలకింత ఇస్తామంటారు, ఆ మందను కాస్తే మీకు నెలకింత వస్తాయి అంటారు, ఆ మందను చక్కగా మేపితే ఇంత వస్తాయి అంటారు. మేపుతారు, వాటికి చక్కటి ఆహారాన్ని ఇవ్వచ్చు. కానీ నిజమైన కాపరి ఏం చేస్తాడో తెలుసా? చక్కటి ఆహారాన్ని ఇవ్వటంతో పాటు, చక్కటి నీటిని ఇవ్వటంతో పాటు, తనకు సేద తీర్చడంతో పాటు ఏం చేస్తాడు తెలుసా? ప్రాణాన్ని రక్షిస్తాడు. దేనికి స్తోత్రం కలుగునిగా. అయితే దేవుడు ఇంకో మాట సెలవిస్తాడు. 11 నుంచి నేను చదువుతా చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలు పట్టి చెదరగొట్టెను. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను మాత్రం ఏంటంటే గొర్రెల మంచి కాపరిని. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొన్ని గుంపులను జీతాలు ఇస్తూ వాటిని ఖాయమని చెప్తున్నారు. ఈ గొర్రెలనగా కొన్ని జనాంగము, ఈ గొర్రెలనగా కొన్ని సంఘములు, ఈ గొర్రెలనగా కొన్ని చర్చెస్ అని పిలువబడుతున్నటువంటి కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ పరిచర్య 5 సంవత్సరాలు చేయాలి, ఈ 5 సంవత్సరాలకి మీ ప్యాకేజీ ఎంత, మీరు 3 సంవత్సరాలే ఇక్కడ చేయాలి, ఈ 3 సంవత్సరాలు మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, మీకు జీతం పడేస్తాం, జీతం ఇస్తాం మీకు, అయితే మీరు చక్కటి ఆహారం పెట్టాలి. మీరు గుర్తుపెట్టుకోనండి, చక్కటి ఆహారం ఇవ్వగలుగుతారేమో కానీ చక్కటి విశ్రాంతిని ఇవ్వలేరు. చక్కటి వాక్యాన్ని బోధించగలుగుతారేమో కానీ ఆ గొర్రెల కొరకు రక్షణ కలిగి వాటి కొరకు తన ప్రాణాన్ని పెట్టునంతగా నడిపించబడలేరు. ఈరోజు ఈ గొర్రెలు అనేక మంది కూడా చెదిరిపోతూ ఉన్నాయి. ఈ గొర్రెల ప్లేస్లో నీవు నేను ఉన్నాం. ఎందుకంటే ఒక గొర్రె వెళ్ళిపోతే మిగతా గొర్రెలు అట్టి వెళ్ళిపోయినట్లుగా, ఒకళ్ళు ఏదన్నా రాయేస్తే
ఆ రాయి తగిలినట్టుగా వాడు చెప్పిన దానికి లోబడిపోవటం, గొర్రె వలె తల ఊపడం, ఇది నిజమైన గొర్రెలకు సాదృశ్యం కాదు. నిజమైన గొర్రెలు ఏంటో తెలుసా? ఆయన స్వరాన్ని వింటాయంట. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. దొంగిలించే వారి స్వరం విన్నా అవి వారి వద్దకు వెళ్ళవు. కానీ చెదిరిపోయే గొర్రెలను చూసి ఇవి కూడా చెదిరిపోవు. కానీ నిజమైన క్రీస్తు రక్తంలో కడగబడిన గొర్రె వంటి మీరు నేను ఆయన స్వరాన్ని మాత్రమే వింటాము, ఆయనతో మాత్రమే నడుస్తాము. కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి అంటే సంఘంలో కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటాయి. ఇంకొక గొర్రె ఏం చేస్తుందంటే అక్కడ స్వస్థత జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయో అన్న ఉపయోగం ఉందా? అక్కడ విడుదల జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయో ఇక్కడ ఉపయోగం ఉందా? అక్కడ మ్యాజిక్ జరుగుతుంది, ఇక్కడ మ్యాజిక్ ఏమైనా జరిగిందా? మేము వెళ్ళాము, ఆ మ్యాజిక్ చూసాం, మేము వెళ్ళాము, ఆ అద్భుతం చూసాం, మేము వెళ్ళాము, ఆ జిమిక్లు చూసాం, ఇక్కడ లేవు. నీకు కూడా కావాలంటే రా, చాలా బాగుంటాయి అక్కడ. ఆ జిమిక్లు పడేయటం, ఓదటం ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ. ఆ లైట్లు, ఆ డిస్కో లైట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఆ డిస్కో లైట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? అక్కడ వేసే డెకరేషన్ ఎంత బాగుంటుందో తెలుసా? అక్కడికి వచ్చే మంద ఎంత పెద్ద మందో తెలుసా? నీ దగ్గరే ఉంది, డెకరేషన్ లేదు, డిస్కో లైట్లు లేవు, పెద్ద స్టేజ్ లేదు, పెద్ద గుంపు లేదు. ఆ గుంపులు చూడు ఎంతమంది, ఎన్ని గుంపులు ఉన్నాయో చూడండి అక్కడ అని. ఒక చక్కటి గుంపులో ఆహారముతో పోషించబడుతూ, సేద తీర్చబడుతూ, బాధలో, వేదనలో, కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ కాపరి ద్వారా రక్షణ, ఆదరణ పొందుకుంటే ఈ గొర్రె వచ్చి 4 మాటలు చెవును పడేయగానే ఆ గొర్రెతో పాటు 2-3 గొర్రెలు వెళ్ళిపోతాయి. అంటే ఆ సంఘంలో, ఆ గుంపులో జాగ్రత్త వెళ్ళి అక్కడేముంటుందయ్యా అంటే ఆ డిస్కో లైట్లు. అరే మొన్నటి దాకా మా చర్చిలో లేదే, మా గుంపులో లేదే ఈ డిస్కో లైట్లు, ఎంత బాగున్నాయో. అరే మొన్నటి దాకా ఇంత పెద్ద స్టేజ్ చూడలేకపోయామే, ఎంత బాగుంది, ఇది 2 కళ్ళు సాలట్లేదే. అరే మొన్నటి దాకా మేము చిన్న గుంపే, ఇప్పుడు చూడు ఎంత పెద్ద గుంపు ఉందో ఇక్కడ, ఎంత బాగుందో చూడడానికి, ఎంత బాగుందో అని ఈ గొర్రెలు అక్కడికి వెళ్ళి స్వల్ప ఆనందాన్ని పొందుకుంటాయి. కానీ ఇక్కడ ఆహారం చేత పోషించబడుతున్నట్లుగా అక్కడ ఆహారం పోషించబడక వారి ఆత్మల యొక్క పుష్టి సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఇక్కడ శాదపడుతున్నట్లుగా అక్కడికి వెళ్ళిన కొద్ది సంవత్సరాలకో, కొద్ది దినాలకో, కొద్ది నెలలకో ఏమైపోతుంది తెలుసా? వారిలో తెలియని బలహీనత ఏర్పడిపోతుంది ఆధ్యాత్మిక స్థితిలో. ఇక్కడ ఆదరణ, అక్కడ ఆదరణ అనే వ్యక్తి కనపడడు. ఇక్కడ కలిగిన రక్షణ నిందలో, అవమానంలో, దూషణలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో క్షీణించబడుతున్నప్పుడు ఒక కాపరి నీకు పోషకుడిగా నీ గాయాలను కట్టుచు, నీ కొరకు కన్నీరు విడిచుచు ఉన్నటువంటి ఈ గుంపు లో నుంచి నువ్వు బయటకు వచ్చావు. అయితే అలాంటి కాపరి అక్కడ ఉండడు. తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ఈ గొర్రెలకు అర్థం కాక ఏమైపోతాయి తెలుసా? ఈ గొర్రెలు వెళ్ళిపోతాయి. ఆ జిమ్మిక్లు చూడు, ఆ మ్యాజిక్లు చూడండి ఎంత బాగున్నాయో అని సరి అయిన గుంపులో నుంచి ఏం చేస్తుందో తెలుసా? అలా తన్నుకుపోతాయంట. ఉన్నారా అలాంటి వారు ఎవరైనా మన మధ్యలో? ఒకవేళ అలా ఉంటే సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, జీవము కలిగిన ఆయన మనకు కాపరిగా ఈ సంఘమందు ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. జీవము కలిగిన సజీవునిగా మన యందు భక్తి శ్రద్ధలు కలిగి, మన యందు చక్కటి ఆదరణ కలిగించేటువంటి దేవుని మాటలు, దేవుడి సన్నిధి మన మధ్యలో ఉంది. ఈ స్వల్పమైన ఆశలు, స్వల్పమైనటువంటి డెకరేషన్, ఆకర్షణలకి, స్కీములకి లోబడి వెళ్ళిపోతే గొర్రెలు బలహీనమైపోతున్నాయి, గొర్రెలు తోడేల మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి, గొర్రెలు చీల్చబడుతున్నాయి, గొర్రెలు నశించిపోతున్నాయి. దేవుడు నిన్ను
కాపరిగా ఉండి నీకు సమస్త విషయాలలో ఆయన తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడమ్మా, విశ్వాసం ఉంచమ్మా, దేవుడు నిన్ను ఎప్పటికైనా నీకు ఒక ఉన్నతమైన స్థితిని బిడ్డలకు నీకు ఇస్తాడు, నమ్మకంగా యథార్థంగా ఉండు అని అంటే కొన్ని గొర్రెలు ఏం చేస్తుంది తెలుసా? మా జీవితంలో ఇవి జరగవండి. మాకు ఇలాంటి జరగవే కాదు, దేవుడు లేడు ఏమి లేడు. అలాంటి మనసు అనేక మంది కలిగి ఉన్నారు. అందుకే అంటాడు కదా 26వ వచనంలో, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఆయన గొర్రెలలో చేరలేదు కాబట్టి నువ్వు నేను చేరలేదా చెప్పాలి. ఆయన గొర్రె మందలో ఉన్నావా లేకపోతే డౌట్గా ఉందా? ఎవరికన్నా ఏమో డౌట్ వేస్తున్నాడు బాబు అంటారా? ఈ రాత్రి అటువంటి సందేహాలు ఈ ఉదయకాల సమయంలో నజరుడైన యేసు నామమున సందేహాలు తొలగిపోను గాక. ఆయన మందలో చేర్చబడుదుము గాక, ఆయన మందిరం నిలబడుదుము గాక యేసు నామమున. హల్లెలూయా అంటున్నాడు కదా. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో, గొప్ప కార్యాన్ని ఆయన చేయను ఉద్దేశించాడు. నీ విశ్వాసంలో నిలకడ కలిగి ఉండు అని దేవుడు వాక్యం ద్వారా ఆత్మచేత నింపబడి బోధిస్తూ ఉంటే అనేక మంది ఆయన గొర్రెల గుంపులో కారు కాదు కాబట్టి, ఆయన మందలో చేరలేదు కాబట్టి దే కెన్ నాట్ బిలీవ్. వారు దేవుణ్ణి నమ్మరంట, ఆయన కాపరిగా ఉన్నాడన్న విషయాన్ని నమ్మరంట, ఆయన నీకు కాపుదలుగా ఉన్నాడన్న విషయాన్ని లక్ష్య పెట్టరంట. కానీ దేవుడు నమ్మకం కలిగి ఉన్న వారిని ఆయన గుంపులో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును. చూడండి, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన గొర్రెలైతే మేము నమ్మం అనరు. ఆయన గొర్రెలైతే అబ్బే మీ పట్ల మాకు నమ్మకం లేదండి అని అనరు. ఆయన గొర్రెలైతే దేవుని యందు విశ్వాసం ఉంటుంది. ఆయన గొర్రెలంటే ఆయన ఇచ్చిన సంఘంలో స్థిరంగా ఉంటారు. ఆయన గొర్రెలైతే ఆయన ఏ ప్రాంతాన్ని దేవుడు నీకు అప్పగించాడో ఆ ప్రాంతంలో నిలకడ కలిగి ఉంటావు. దేవుని గొర్రెలైతే ఏ సంఘములో నిన్ను అంటుకట్టాడో ఆ సంఘములో అంటుకట్టబడి ఫలిస్తావు. ఆయన గొర్రెలు కాకపోతే ఆ గుంపులోకి ఒకసారి, ఈ గుంపులోకి ఒకసారి, లోకంలోకి ఒకసారి, దేవుళ్ళకి ఒకసారి, ఇలాగా తిరుగుతూనే ఉంటావు. కానీ దేవుని స్వరం నీకు వినపడదు అంటున్నాడు కదా. నేను వాటిని, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన స్వరాన్ని వింటారు. ఈ సంఘములో కూడి ఉండి మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలను వింటారు, లోబడతారు, ఆయనను వెంబడిస్తారు. అంతేగాని ఎక్కడి నుంచో ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన ఏదో ఎర చూపాడు అనుకోండి, ఎర స్కీములు ఇచ్చాడు అనుకోండి, వెళ్ళిపోతామే. మాకు స్కీమ్ వచ్చింది, మీకు కూడా స్కీమ్ అవుతుంది రండి, అలా కీడ్రా కోపనది. ఈరోజు ఎన్ని గొర్రెలు అలా తొలగిపోతున్నాయో. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏర్పరిచి రక్షణ మార్గంలోనికి నడిపించేంత వరకు సేవకునికి ప్రసవ వేదన కలుగునంతగా ఆయన మీ కొరకు ప్రయాసపడి కంటే మీరు చెదిరిపోయిన గొర్రెల వలె చెదిరిపోతున్నారు. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో చెప్తున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి. అనేకమైన వాటిని వెంబడించేవాడు ఏంటో తెలుసా? చెదిరిపోయిన గొర్రెల గుంపులో ఉన్నాడు. చెప్పాలంటే తోడేళ్ల మధ్యలో ఉన్నాడు. ఏదో ఒక రోజు తన మీద దాడి ఖచ్చితంగా జరుగుతుంది. అభివృద్ధి ఉండదు, సరి అయిన ఆహారం ఉండదు, సరి అయిన భక్తి జీవితం ఉండదు, ఆధ్యాత్మిక స్థితిలో సన్నగిల్లిపోవడమే. ఆధ్యాత్మిక స్థితిలో నిష్ప్రయోజకులుగా మరణ పడకల మీదకి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. అదే నిత్య నరకాగ్ని. దేవుడు ఆయన ఏర్పరచుకొని నిన్ను నిలబెడితే నీవు నిలబడకుండా అటు అటు అడుగులేస్తూ ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో నీవు నిశ్చయముగా ఆయన్ని వెంబడించుదువుగాక.
త్రోవ తప్పిన మార్గములలో నుండి ప్రభు పిలుస్తుండగా ఆయన మందలో చేర్చబడుదువుగాక. ఆయన నిజమైన మందలో చేర్చబడుదువుగాక. యేసునామమున ఆయన మందలో నీవు ఉంటే ఎంత అద్భుతమో. 28వ వచనం, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడనూ వాటిని ఆయన చేతిలో నుంచి అపహరింపలేడు. ఈరోజు అపహరించబడుతున్నాయి అంటే, సంఘంలో నుంచి చీలుబాట్లు వస్తున్నాయి అంటే, జీతగాళ్ల మధ్య గొర్రెలు మేపబడుతున్నాయి అంటే, గుర్తుపెట్టుకోనండి, మీరు నశించడానికి సమీపంగా ఉన్నారు. జీతగాళ్ళు మిమ్మలను కాపాడలేరు. జీతగాడే. జీతగాడి జీతము కొరకు మాత్రమే పనిచేస్తాడు, కానీ గొర్రెల కొరకు ప్రయాసపడడు, గొర్రెల కొరకు వెంబడించడు, గొర్రెల కొరకు అపాయం కలిగినప్పుడు వాటి కట్లను, వాటి గాయాలను కూడా కట్టడు. కానీ మన దేవుడు ఎలాంటివాడు తెలుసా? ఆయన గాయాలు కట్టే దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన సంఘ కాపరి ఎలాగో తెలుసా? ఆయన నీ గాయాలను కట్టేవాడుగా ఉంటాడు. దేవునికి నీకు మధ్యవర్తిగా ఉంటాడు. ఆయన నీకు కాపరిగా ఉంటే నీ కష్టములో, నష్టములో, వేదనలో, బాధలో, చెప్పాలంటే అనారోగ్యములో నీవు పడిపోయిన స్థితిలో కూడా ఒకవేళ ఉంటే, దేవుడు ఏర్పరిచి ఇచ్చినటువంటి ఈ కాపరిని, దేవుడు అభిషేకించి, నా కుమార్తె యొక్క జీవితము సరిగా లేదు, బలహీనంగా ఉంది, వ్యాధిలో ఉంది, బాధలో ఉంది, నష్టంలో ఉంది, నా కుమారుడా, నేను నీకు అప్పగించిన ఆ మందను ఒక్కసారి వెళ్ళి దర్శించు అని సేవకునికి భారం పెడతాడు. సేవకుడు వచ్చి నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. మానసికమైన గాయాలను ఆయన కడతాడు, అంతరంగమున్న గాయాలు కడతాడు, శారీరకమైన గాయముల కొరకు, స్వస్థత కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. మొన్న మేరీ గ్రేస్ అక్క ఇలాగ పడిపోయినప్పుడు నేను మార్కెట్లో ఉన్నప్పుడు వెంటనే ప్రైజీ ఫోన్ చేసింది నాకు. ఏమండి, ఇలాగా మేరీ గ్రేస్ అక్క పడిపోయిందంట, బాగా విపరీతంగా రక్తం కారుతుందంట, వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు, మన పక్కన ఉన్న షాప్ దగ్గర కూర్చుందంట. అంటే ఇక నేను వెంటనే మార్కెట్లో కొంత పని ఉన్నప్పటికీ ఆ పని ఆపేసి నేరుగా ఇంటికి వస్తే ఎలా ఉందో ఇప్పుడు వారిని ఇంటికి తీసుకుని రా, ఇంటికి రమ్మని చెప్పి పంపించా. ఇక నేను ఇంటికి వచ్చి బండి ఇక్కడ పెట్టేసి, ఇంకో బండి నేను తీసుకొని వస్తాను, ఆ బండిలో పెట్రోల్ అయిపోయింది, మీ దగ్గరికి రావాలని. ఇంకో బండి తీసుకొని వచ్చేటప్పుడు అమ్మ ఏమైంది అంత హడావుడిగా ఉన్నావు అని అడిగింది. మేరీ గ్రేస్ అక్క పడిపోయిందంట, బ్లడ్ కారుతుందంట బాగా, ఒకసారి వెళ్ళి పలకరించాలని. అప్పుడు అమ్మ కూడా వేరే పనిలో ఉంది. అప్పటికి ఎవరో వచ్చున్నారు, వారి కోసం వంట ఏదో సిద్ధపాటు చేస్తుంది. ఇక వెంటనే ఏమైందని చాలా భయపడిపోయి, అమ్మ నాతో పాటు నేను కూడా వస్తే తీసుకెళ్ళంది. అమ్మ రెడీ అవ్వాలా, ఏమవ్వాలా, ఎలా ఉందో అలా వచ్చేసింది, బండి మీద వచ్చేసింది. ఇక్కడ అడిగితే లేదు, ఇంటికి వెళ్ళిపోయారు అని అంది. ప్రైజ్ చెప్పింది. ఇక గబగబా మళ్ళా ఇంటికి వచ్చి చూస్తే ఆ గాయం చూసి చాలా బాధేసింది. ఏంటి ప్రభువా, అసలే శోధనల గుండా నడిపించబడుతున్నారు, అసలే బాధ గుండా నడిపించబడుతున్నారు, మరి ఈ గాయం ఏంటి ప్రభువా అని బాధపడి ప్రార్థన చేశాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ కనీసం ఒక స్టిచ్ అన్నా వేసుకోవాలి, గాయం లోపల లోతుగా దిగిందని. అయితే దేవుని కృప ఏంటో తెలుసా? ఆ ఒక్క స్టిచ్ కూడా లేకుండా దేవుడు గాయాన్ని కట్టేశాడు. దేనికి స్తోత్రం. చెప్పాలంటే ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్తే, ఈమె చెప్పిన దానికి ఆ గాయానికి సంబంధం లేదు. బొక్క బోర్లా పడిపోయిందంట. పడిపోతే ఈ తల పగలాలి, ముక్కు తగలాలి, మొత్తానికి ఈ తలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కడైనా బలమైన గాయం తగలాలి. ఆశ్చర్యం ఏంటంటే అక్క సాక్ష్యం చెబుతుంది, ఇలా ఎవరో లేపి అలా నుంచోబెట్టినట్టుగా అయిపోయింది.
నాకు ఎక్కడ తలకి కానీ ముక్కుకు కానీ ఎక్కడ రక్తం ఎక్కడ తగిలినా చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. నాకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు. అయితే నా దేవుడు చాలా స్వల్పమైన గాయంతో నన్ను బయటికి తీసుకొచ్చాడు అని చెప్పింది. నిజంగా వారి కొరకు ప్రార్థన చేసి ఎంత టెన్షన్ పడి వెళ్తున్నామంటే ఏంటో తెలుసా? అది నిజమైన కాపరికి ఉండే గుణలక్షణం. అది నిజమైన కాపరికి ఉండే గుణలక్షణం. దేవుడు ఆ ప్రేమను పెట్టి మాలో, దేవుడు ఆ భారాన్ని పెట్టి మాలో, వారి ఆరోగ్య విషయాల్లో, మానసిక విషయాల్లో, వారి అంతరంగ సమస్యల విషయాలలో కూడా, కుటుంబంలో బలహీనతలో కూడా మేము వారి దేవుని పక్షాన నిలబడి వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి సేవకులు అనేక మంది ఉన్నారండి. నేను మాత్రమే కాదు, కొంతమంది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సేవకులు ఇలాంటి వాళ్ళు ఉంటే క్యూఆర్ కోడ్ పెట్టి పంపించండి అనగానే గొర్రెల్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంపించి ఆ డెకరేషన్లు, ఆ హడావుళ్ళు చూసి ఇంతవరకు పోషించి పెంచిన కాపర్ను వదిలేసి అపవాది ఎరలు వేస్తున్నట్లుగా ఎరలకు లోబడిపోయి వారి ఆధ్యాత్మిక స్థితిని సన్నగిల్లింపజేస్తున్నారు. వారి ఆధ్యాత్మిక స్థితిలో తొలగిపోయే వారిగా ఉంటున్నారు. చక్కటి ఆహారం లేక బక్క చిక్కిపోయిన ఆత్మలు అనేకమని ఉన్నాయి. ఈరోజు ఎవరిని గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ మీరు జీతగాళ్ళ వెనక వెళ్ళొద్దు, మీరు ఎర్రలు వేసిన వారి యొద్ద వెళ్ళొద్దు, తోడేళ్ల మధ్యలోకి వెళ్ళొద్దు. మీరు నిజమైన కాపరి యొద్ద జాగ్రత్తగా నిలకడ కలిగి ఉండండి. మీరు ఆ మందలో ఉంటే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. విన్న ప్రతి గొర్రె రక్షించబడుతుంది. విన్న ప్రతి గొర్రె రక్షించబడుతుంది. వినని ప్రతి గొర్రె తోడేళ్ల మధ్యలో సహవాసం చేస్తుంది. అపవాది వేసిన ఎరల వైపుగా వెళ్తుంది. తన నాశనాన్ని కొని తెచ్చుకుంటుంది. ఈరోజు గొర్రె వంటి స్వభావంలో నీవు నేనుంటే దావీదు అంటున్నాడు కదా, నేను గొర్రెను, నా కాపరి యెహోవా, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరండు చేస్తాడు. ఆయన నన్ను గాఢాంధకార లోయలో నేనున్నా కూడా ఆయన నాకు సేద తీర్చేవాడై ఉన్నాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. నూనెతో నా తల అంటే దేవుడై ఉన్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కూడా నా యెహోవా యొక్క కాపరి మందలోనే నేను నివాసం చేస్తానన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేను బ్రతుకు దినములన్నీ ఆయన మందలోనే ఉంటా, ఆయన మందలోనే జీవిస్తా, ఆయన మందలోనే బ్రతుకుతా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తానంటాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో నాకు తెలియదు, కానీ రిసీవ్ చేసుకోండి. నా గురించే ప్రభువా అని ఎవరికి అనిపిస్తే వారు, ప్రభువా నిలకడ కలిగిన గొర్రె వలె నన్ను నిలబెట్టండి. నీ స్వరాన్ని వినే గొర్రె వలె నన్ను నిలబెట్టండి. నీ స్వరానికి లోబడే గొర్రె వలె నన్ను నిలబెట్టండి. నీ మందలో నన్ను కూడా చేర్చుకోనండి అని ప్రార్థించినప్పుడు, ఆయన సహాయాన్ని అడిగినప్పుడు, ఆయన నిశ్చయంగా ఆయన మందలో నీకు స్థలాన్ని ఇస్తాడు. అంతేకాదు, నీ కొరకు కూడా ఆయన ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట నాకెంతో ఇష్టం కలుగుతున్న మాట ఏంటో తెలుసా? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన మందలో చేర్చబడిన నీవు నేను పలానా వాడొచ్చి ఎరవేస్తే ఇల్లేవిగా ఉండరు. పలానా వాడొచ్చి డిస్కో లైట్లు వేస్తే ఇల్లేవాడిగా ఉండడు. పలానా వాడొచ్చి ఆ నూనె ఈ నూనె వేస్తాము పడేస్తామంటే వెళ్ళేవారిగా ఉండరు. పలానా గుంపు వచ్చి ఈ గుంపు చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ఈ తోడేళ్ల మధ్యలోకి రండి అని గొర్రెలు ఉంటాయని చెప్పి తోడేళ్ల మధ్యలో వేస్తారేదా, వారి మధ్యలోకి వెళ్ళరు. గ్రహిస్తారు, అంతే, గ్రహిస్తారు. గ్రహించే గుణము మనం కలిగి ఉందము కాక. ఆయన ఏమంటున్నంట, ఆయన చేతిలో నుంచి ఎవడూ అపహరింపలేడు. ఆయన నిజమైన గొర్రెగా నీవు ఉన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన ఏర్పరిచి ఇచ్చిన సంఘ కాపరికి నీవు విధేయుడిగా ఉన్నప్పుడు, ఎవడు కూడా ఈ సమృద్ధికరమైన, క్షేమకరమైన, వృద్ధికరమైన
ఆశీర్వాదకరమైన ఈ గుంపులో నుంచి ఎవడు కూడా నిన్ను అపహరింప లేడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు ఎవరన్నా ఎరేస్తున్నారేమో, ఇక్కడ ఉన్న గుంపు చిన్నది, అక్కడ ఉన్న గుంపు చాలా పెద్దది, నీవు వస్తే మనం ఆ గుంపులో కొట్టుకుపోదుము గాక, రండి రండి. ఇక్కడ మ్యాజిక్ లైట్లు లేవు, ఇక్కడ మ్యాజిక్ లేదు, అక్కడ మ్యాజిక్ జిమ్మిక్కులు అన్నీ ఉంటాయి, రావాలి అని అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒకవేళ అలాంటి మనసు ఉంటే ఈ రాత్రి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు వాటిని కొట్టివేయును గాక యేసునామమున. ఆయన మందలో మనము జీవం పొందుకుందుము గాక, ఆయన మందలో చక్కటి ఆహారముతో పుష్టి కలిగి ఉందుము గాక, ఆయన మందలో చక్కటి ఆదరణ మనం కలిగి ఉందుము గాక, ఆయన మందలో చక్కటి రక్షణ మనం కలిగి ఉందుము గాక యేసునామమున. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా, మీ ఘనమైన